రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. కలెక్టరేట్స్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, ప్రమోషన్లలో అవకాశం కల్పించాలి అంటూ గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు ఇవాళ ఆందోళనను ఉధృతం చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తోందని మండిపడ్డారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 15,000 కనీస వేతనమివ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం నిజామాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు ఆశా వర్కర్లు. తమ సమస్యలపై 20 రోజులకు పైగా సమ్మె చేస్తున్నా సర్కారు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు ఆశా వర్కర్లు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ ముందు బతుకమ్మలాడారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ తల్లులు 400 రూపాయలతో బతికి బంగారు తెలంగాణ అనేటటువంటిది ఏ రకంగా సాకారం చేకూరుస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారు. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశా వర్కర్లకి కనీస వేతనాలు 15,000 నిర్ణయిస్తూ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముట్టళ్లు జరుగుతున్నాయి. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కరీంనగర్ లో నిరసన బాట పట్టారు ఆశా వర్కర్లు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆశా వర్కర్లు. మహబూబ్ నగర్ లో ఆశా వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వచ్చిన మహిళలు కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అలర్ట్ అయిన పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటడంతో లాఠీలకు పని చెప్పారు పోలీసులు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో భారీగా పాల్గొన్నారు ఆశా వర్కర్లు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు మహిళల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన చేస్తుంటే తమను పోలీసులు అడ్డుకోవడమేంటని మండిపడ్డారు ఆశా వర్కర్లు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో వినూత్నంగా నిరసన తెలిపారు ఆశా వర్కర్లు. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. డిమాండ్లను పరిష్కరించకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరించారు. మేము గత 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. కనీసం మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు, మీ సమస్యలు ఏంటి అని ప్రభుత్వం వారు ఎవరు వచ్చి మమ్మల్ని అడిగి మీ సమస్యలు పరిష్కరించాలమ్మా అని మిమ్మల్ని చర్చలకు పిలుస్తాము, చర్చలకు రండి అని చెప్పేసి మాట్లాడే పద్ధతి కూడా లేదు. ఈరోజు ట్యాంక్ పైకెక్కి నిరసన వ్యక్తం చేశాము. తొందరలో మా సమస్యలు పరిష్కరించకపోతే, మాకు కనీస వేతనం అనేది ఇవ్వకపోతే, మా సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా ఫ్యూచర్లో మేము అదే ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. డిమాండ్లను పరిష్కరించాలంటూ వరంగల్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఆశా వర్కర్లు. తమను సెకండ్ ఏఎన్ఎంలుగా గుర్తించాలంటూ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. కనీస వేతనం 15,000 చెల్లించడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆశా వర్కర్లు.